ఓకే, గ్లోరియస్ మినిస్ట్రీ సంఘమా, హోల్సేల్గా గ్లోరియస్ మినిస్ట్రీ సంఘం అంతా ఇక్కడ ఉందనుకోండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ ఆ పట్టణంలోకి ప్రవేశిస్తారా అంటే నేను గ్యారెంటీగా చెప్పలేను, కానీ ఒక గుంపు మాత్రమే ప్రవేశిస్తుంది. ఎవరు ఆ గుంపు అంటే తమ స్వభావాలను పరిశుద్ధపరచుకుంటూ, తమ పరిశుద్ధతను నూతనపరచుకుంటూ, తన దర్శనాన్ని నూతనపరచుకుంటూ, ఎప్పుడు పరిశుద్ధత పరిశుద్ధత పరిశుద్ధత, ఎప్పుడు శుద్ధీకరణ. ఏ చిన్న బలహీనత కనబడినా, ఏ చిన్న కొరత కనబడినా, ముడత లేకుండా, మచ్చ లేకుండా, కలంకము లేకుండా మహిమగల సంఘముగా ఎవరు వాక్యము చేత కడగబడతారో, ఎవరు ఆత్మతో నింపబడతారో, ఎవరు అభిషేకముతో నింపబడుతూ కడగబడుతూ ఉంటారో వారే పట్టణంలో ప్రవేశిస్తారు. అంటే అర్థం ఏంటో తెలుసా? నువ్వు కడగబడాలి, నువ్వు శుద్ధీకరించబడాలి, నీ తలంపులు కడగబడాలి, నీ వస్త్రము కడగబడాలి. ఎక్కడ అపవిత్రము కాకుండా, ఎక్కడ మాలిన్యం అంటకుండా కడగబడుతూనే ఉండాలి, కడగబడుతూనే ఉండాలి, పరిశుద్ధులం అవుతూనే ఉండాలి. హల్లెలూయా చెబుదాం గట్టిగా. శుద్ధి చేసుకుంటూనే ఉండాలి. ప్రియులారా వినండి జాగ్రత్త. వస్త్రం అనగా స్వభావం. అందరూ చెప్పండి, స్వభావం. నేను ముందే చెప్పాను, గతంలో కూడా చెప్పాను, ఇప్పుడు చెప్తున్నా, టచ్ చేస్తున్నా. శరీరం పరిశుద్ధం అవుతుంది, కానీ స్వభావం అంత ఈజీగా కాదు. ఇప్పుడు దేవుడు ఏం కోరుకోమంటున్నాడు? నీ కోపం అనే స్వభావాన్ని శుద్ధి చేసుకో. నీ కోపం పోయి కరుణ కలిగిన వ్యక్తిగా నువ్వు మారాలి. నీ మూర్ఖత్వపు స్వభావం తొలగించుకొని కరుణ నొందు స్వభావంగా మారిపోవాలి. ఆమేన్ చెప్పు గట్టిగా. కఠినపరుచుకునే స్వభావం తొలగిపోయి మెత్తటి మాంసపు గుండె కలిగిన ప్రజగా మారాలి. స్వభావం మారాలి, స్వభావం పరిశుద్ధం అవ్వాలి. ఆమేన్ చెప్పు. అర్థమవుతుందా? నీ బుద్ధి మారాలి. ముందుగా చెప్పాలంటే, ఒక రకంగా చెప్పాలంటే, నీ దొంగ బుద్ధి మారాలి, నీ దుర్బుద్ధి మారాలి, నీ మోసపు బుద్ధి మారాలి, నీ వంచన బుద్ధి మారాలి, నీ విషపు బుద్ధి మారాలి. ఎంత ప్రార్థన పరురాలువైనా, ఎంత ప్రార్థన పరుడవైనా ఆ విషపు చూపు చావాలి. నలభై దినాలు ఉపవాసం ఉండడం పెద్ద గొప్పేం కాదు. నీ సహజ స్వభావంలో మార్పు లేకపోతే, నువ్వు ఎన్ని పరిచర్యలు చేసినా నీ బుద్ధి మారకపోతే, హల్లెలూయా. అభిషేకం ఉన్నా బుద్ధి మారలేదు. ఎవరిది? సౌలుది. ఈర్ష్య స్వభావం మార్చుకో. ద్వేషం స్వభావం మార్చుకో. అసూయ స్వభావం మార్చుకో. ద్వేషం మారిపోవాలి, కక్ష మారిపోవాలి. గుండెలో నాటుకుపోయిన ప్రతి వ్యతిరేక స్వభావాలు మార్చుకోవాలి. ఒక రకంగా చెప్పాలంటే ప్రతి వారి అంతరంగ స్వభావం సున్నితమైన స్వభావం అవ్వాలి. క్షమాపణకు క్షేత్రంగా నీ హృదయం మారాలి. నీ స్వభావంలో మార్పు రావాలి. శరీరం కడగబడుతుంది. శరీరం కడగకపోయిన ఓ రోజు దేవుడు అద్భుతంగా కార్యం చేస్తాడు. నీ శరీరం ఈజీగా కడగబడుతుంది, కానీ స్వభావం కడగబడాలి. నీ బుద్ధి మారాలి. ఒక రకంగా చెప్పాలంటే, అమ్మలారా వింటున్నారా? నీ కుళ్ళు బుద్ధి మారాలి, నీ కుతంత్ర బుద్ధి మారాలి, నీ ఈర్ష్య స్వభావం మారాలి, ఓర్వ లేని స్వభావం మారాలి, మత్సరపు స్వభావం మారాలి. స్వభావంలో మార్పు లేకపోతే నీ బతుకు వేస్ట్. నువ్వు ఎంత సంపాదించినా, ఎంత చేసినా వేస్ట్ వేస్ట్ వేస్ట్. నీ బుద్ధి మార్చుకో. నీ నీచపు స్వభావం మార్చుకో. నీ క్యారెక్టర్లెస్ స్వభావం మార్చుకో. నీ బుద్ధిహీన మనస్తత్వం మార్చుకో. కుంటితనము నీ చేతుల్లోనో, నీ కాళ్ళలోనో నీ అవిటితనము లేదు. మన కంటిలో మన కళ్ళు లేకపోయినా పర్లేదు, మన కుంటివారమైన గుడ్డివారమైన పర్లేదు, హృదయము అవిటితనంగా మారకూడదు. ఆమేన్. నీ కన్ను అభ్యంతరపరిస్తే ఆ కన్నును తీసేయమన్నాడు. కన్ను లేకుండా హృదయము శుద్ధిగా ఉంటే మన పరలోకం చేరుకోవచ్చు. హృదయము శుద్ధిగా ఉంటే పరలోకం చేరుకోవచ్చు. హృదయము శుద్ధిగా ఉంటే పరలోకము చేరుకోవచ్చు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తారు. ఆమేన్. హృదయ శుద్ధి గలవారు ధన్యులు.